కల్కి సినిమా నేనైతే ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో వెయిటింగ్ చేస్తున్నా. 3 గంటలకు వచ్చిన బుక్ మై షోలో బుక్ చేద్దామని సర్వ ప్రయత్నాలు చేసినా దొరకలేదు. 3 గంటలకు వస్తే నీలాంటి వాళ్ళు బతిలాడితే ఆయన టికెట్ ఆయన సినిమా పోకుండా నాకు ఇచ్చేసి ఆయన బయట ఉండి నన్ను సినిమా దండం పెట్టాలి ఆయనకి. హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు, సాఫ్ట్వేర్లకు అర్థం అవుతుంది. నేను సాఫ్ట్వేర్ని కాదు, నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ఇంకో 2-3 సార్లు చూస్తా. అది కామెడీ తర్వాత చెప్పు, సినిమా గురించి చెప్పు, ఎట్లుంది అది. అయితే బాహుబలిని మించిపోయిందా నాయన. ఇక నేను ఇన్ని రోజులు ఇక బాహుబలిని మించి సినిమా లేదు అనుకున్నా. రాజమౌళి మించేసిన నాయన డైరెక్టర్ అనుకున్నా, కానీ బాహుబలి ఏడ ఉంటే ఇక్కడనే ఉంది. ఇంకా ఈ సినిమా ఏది కల్కి దాన్ని క్రాస్ చేస్తుందేమో అనుకున్నా, కానీ చేయలే. ఎందుకు అనుకున్నానంటే కమల్ హాసన్ ప్రపంచ మేధావులు ఇందులో. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, కమల్ హాసన్ గారు ఉన్నారు, మన బ్రహ్మానందం గారు అంటే ఇక్కడ ఆయన ఫ్యాన్ వరల్డ్ కాదు కదా, మల్టీ స్టార్ మహమ్మద్ రాజా బ్రహ్మానందం గారు ఉన్నారు, విజయ్ దేవరకొండ గారు ఉన్నాడు. ఆయన అర్జెంట్గా పెట్టారు. ఆయన పెట్టకుంటే వేరే వాళ్ళని పెట్టినా బాగుంటుండే, లేకపోతే కనీసం డబ్బింగ్ వేరే వాళ్ళతో చెప్పిస్తే బాగుంటుండే. ఆయన వచ్చి డైలాగ్ చెప్పగానే అందరు నవ్వారు, పక్కన నవ్వారు. అంటే నవ్వు పాటల బతుకు కావద్దురా అని అంటారు చూడు, అదొకటి అన్న మిస్ అయింది. డైరెక్టర్ గారు అన్న మిస్ అయింది, ఏమన్నా మిస్ చేసిండో వేరే వాళ్ళని పెడితే బాగుంటుండే, లేకపోతే డబ్బింగ్ అన్న వేరే వాళ్ళతో చెప్పిస్తే బాగుండే అనేది నాకు అనిపించింది. ఆర్జీవి కాదు, విజయ్ దేవరకొండ ఆర్జీవి గారు ఉన్నారు. ఆయన ఎందుకు వచ్చిండు ఎందుకు పోయిండు అనేది నాకైతే అర్థం కాలేదు. మన రాజమౌళి గారు ఉన్నారు, ఆయన ఎందుకు వచ్చిండు ఎందుకు పోయిండు నాకు అర్థం కాలేదు. ఎందుకు వచ్చిండు ఎందుకు పోలేదు నాకు అర్థం కాలేదు. కమల్ హాసన్ గారు ఉన్నారు, ఆయన క్యారెక్టర్ కూడా ఇంకా ఏ క్యారెక్టర్ ఏం సంగతి అనేది ఇంకా నాకైతే డిసైడ్ అయినట్టు నాకు కొట్టలేదు. ఇది కురుక్షేత్రమా మహాభారతమా భూలోకం అనేది కూడా స్టోరీ కూడా నాకైతే ఇంకా క్లియర్ కాలేదు. 2 చూస్తే అర్థమవుతుంది ఏమని నేను అనుకుంటున్నాను. ఏమో చాలా మంది పండుకొని నిద్రలో వస్తే అర్థం కాదు, వేరే వాళ్ళ సంగతి నాకు హక్కు లేదు, అవకాశం లేదు. నాగార్జున 1 లక్ష ఎక్కువడానికి కారణం కూడా అదేనంట, నిజమేనా? ఏంటండి అంటే నిద్ర పోకుండా సినిమా చూస్తే అర్థం కాదంట. ఇలాంటి సినిమాలకు 3 రోజులు నేరపోకుండా టికెట్ల కోసం కొట్లాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. సినిమా కోసం నీకైతే నచ్చలేదు సినిమా? నచ్చలేదు అనట్లే, నువ్వు మళ్ళీ మామూలుగా మాకు నచ్చట్లేదు అనట్లే. చెప్పు, హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు. నేను హైటెక్ కాదు, నీ సాఫ్ట్వేర్ని కాదు, నాకు అర్థం కాలేదు కాబట్టి ఇంకో 2-3 సార్లు చూస్తే అర్థం అవుతుంది అంటున్నా. బాగలేదు అనట్లే, బాగలేదు అన్న దానికి అర్థం కాదు అన్న దానికి తేడా ఉంటది. నీకు అర్థం కాలేదు, బాగలేదంటే అర్థమై బాగలేదు అన్నట్టు, అర్థం కాలేదంటే ఇంకో 2-3 సార్లు చూడాలనేది అర్థం. అది హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు, అది పాయింట్. పార్ట్ 2 అర్థమవుతుందని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఎండింగ్లో బాగుంది. ఇందులో అమితాబ్ బచ్చన్ గారు లేకపోతే సినిమా లేదు. ఆయనకు మాత్రం నా కాళ్ళకు దండం పెట్టాను. తక్కువ ఉంది, బట్ ఆయన వచ్చినంత వరకు అయితే బాగుంది. లైక్ అసలు గుర్తుపట్టలేము, కానీ బాగా చేశారు. చాలా ఎక్కువే ఉన్నాయి ప్రస్తుతానికి అయితే, చూడండి. థ్యాంక్ యూ. చిరంజీవిని తలతన్నేసట్టు చూడండి. అంటే చిరంజీవి గారు ఏమనుకోద్ది, మీకంటే ఒకవేళ ఏం చేస్తారు? ప్రభాస్ కదా అగ్గిసేగా ఈ సినిమాతో సీనియర్ చూడు 1 వీళ్ళగా దేశ విదేశాలు తిరుగుతానే రన్నింగ్ అవుతుంది. వచ్చినప్పుడు ఉంది అగ్గిని జ్వాల, ఆ మంటలో మా అమ్మ వస్త్రం లేట్ అయింది వచ్చాక అన్నట్టు హైలైట్ ఉంది. అది వచ్చినప్పుడు ఉంది, ప్రభాస్ వచ్చినప్పుడు అది అసలు కనపడలేదు. ఒక్క తీసు అతను ఎలా అంటే కన్నుడు కింద వచ్చాడు, కన్నుడు అగ్ని మంట సెగలేదు వచ్చాడు మామ అంట రక్షిత గారు వచ్చి. అబ్బా బంపర్, నేను లైఫ్ లో చూడదు ఇది, నా లైఫ్ లో చూడదు సినిమా. ఎంత బాగుందంటే ఇది రియల్ అక్కడే ఉన్నట్టుంది. ఎంత బాగుందంటే చూసారా, సేక్ వస్తుంది చెప్తుంటే. లాస్ట్ కి చూడండి అగ్గి సెగ మంట, ఒక పెద్ద అగ్ని జ్వాల వచ్చినట్టు వచ్చాడు మా ప్రభాస్.
ఈ మూవీ చెప్పుకోవచ్చు. ప్రభాస్ గారికి ఫ్యాన్స్కి మాత్రం ఇది ఇండియన్ ఫిల్మ్లో చాలా సూపర్ అని చెప్పుకోవచ్చు. అమితాబ్ బచ్చన్ మన రాజమౌళి గారు ఆస్కార్ తీసుకొస్తే అమితాబ్ బచ్చన్ గారు ఇంగ్లీష్ మూవీలో జెండా బాధినటువంటి ఘనత అమితాబ్ బచ్చన్ మన అశ్విన్ గారు చెప్పుకోవచ్చు. అందుకే అశ్విన్ గారికి ఈరోజు ఇది టోటల్గా ఇండియన్ ఫిలింగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియన్ ఫిలిం ఆర్టిస్టులు మొత్తం కూడా ఇండియన్ ఆర్టిస్టులు మొత్తం ఉన్నారు, అన్ని భాషల్లో అన్ని లాంగ్వేజ్ ఆర్టిస్టులు ఉన్నారు. సో మూవీ మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరే కారులు వస్తాయంట, రికార్డ్స్ బద్దలు కొడుతుంది రికార్డ్ సో టోటల్ అది మాత్రం యాస్టీస్ ఉంది. రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరే కారులు వస్తాయంట. సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఇప్పుడు గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ చేసే వాళ్ళందరూ కూడా రేపు పొద్దున కారులో వెళ్లకుండా గాలిలో వెళ్ళే కారులు వస్తాయంట రాబోయే రోజుల్లో. సో దాన్ని తలపించినట్టు నా ఊహల్లో తెలియనటువంటి అంశం ఏంటంటే నాకు బుజ్జిని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సో రాబోయే రోజుల్లో బుజ్జి ఇలా ఉంటుంది. ఫైనల్ గా క్లైమాక్స్ ఎలా ఉంది మీకు? క్లైమాక్స్ ఒక టెన్షన్ తెలకొట్టు చాలా అయిపోయి తీసుకొచ్చేటువంటి అని ప్రభాస్ గారికి బోర్ కొట్టిందా? అసలు నాట్ డిసప్పాయింటెడ్ సీన్స్. స్టార్టింగ్ లో కల్కి ప్రభాస్ గారు. సో కల్కి అనేది అంటే కలియుగంలో జరుగుతున్నటువంటి అంశాలని మొత్తాన్ని కూడగట్టి తీస్తున్నటువంటి అంశమే కలికి. సో అంటే మన జీవన ఉపాధి, మన మానవుడు మనుగడ కోసం జరిగినట్టు స్టార్టింగ్ నుంచి కూడా చివరి దాకా కూడా ఈ కల్కిలో ఉన్నటువంటి అంశాలు మొత్తం కూడా అంటే కలియుగంలో జరుగుతున్నటువంటి అంశాలని మొత్తాన్ని కూడా కట్టేశాడు. సో ఐఎమ్ ఎంజాయ్ఫుల్. థ్యాంక్ యూ. చాలా ప్రభాస్ గారికి అద్భుతమైన రికార్డు చూస్తున్నాం మనం. అంటే ప్రభాస్ గారిని అద్భుతమైన రికార్డు చూడటమే కాకుండా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గర్వపడేటువంటి అంశం మెసేజ్ తీసుకొచ్చారు. ఎందుకంటే అది దిస్ ఇస్ నాట్ ఏ జోక్. అటు కమల్ హాసన్ గారు, ప్రభాస్ గారిని, రాజమౌళి గారిని ఇలా అసలు అలా మొత్తం చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. నాకు గూస్బంప్స్ వచ్చింది. ఎందుకంటే ఇంత పెద్ద ఆర్టిస్ట్ని హ్యాండిల్ చేయడం అంటే తమాష కాదు. నేను ట్రైలర్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఏంటి అసలు అశ్విన్ గారి ధైర్యం ఇలా చేస్తున్నారు ఏంటి? ఆ ట్రైలర్ ఫస్ట్ లుక్ చూసినప్పుడు నా ఎక్స్పెక్టేషన్స్ కొన్ని చేశాను. కానీ నేను పురాణాలంటే బాగా లైక్ చేస్తాను, కానీ భారతం, రామాయణం బాగా లైక్ చేస్తాను. ఇక్కడ అర్జున్ క్యారెక్టర్, అర్జునుడు, నకులుడు, సహాదేవుడు, భీముడు, శ్రీకృష్ణుడు, సో మనం అన్ని చూడనటువంటి పురాణాలు కాదు, ఇవన్నీ కూడా మనం చదువుకున్నటువంటి అంశాల్లో వాటిల్లో హిస్టరీకి తీస్తే పుస్తకాల్లో చూస్తే చాలా అటువంటి మన విన్యాసాలకు మనం చాలా ఎంజాయ్ఫుల్ మన లైఫ్. ఇప్పుడు మనకి మన ప్రభాస్ తో కాకుండా బాలీవుడ్, కాలీవుడ్, మిగతా అన్ని ఇండస్ట్రీ వాళ్ళందరినీ కూడా మన వైపు చూపే విధంగా చేశారు అశ్విన్ గారు. చాలా ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళకి తెలియదు మన భారతం అంటే అని తెలియదు, ఇంగ్లీష్ వాళ్ళకి మన భారతం అంటే తెలియదు, మన రామాయణం అంటే తెలియదు. సో ఒకప్పుడు మన అవతార్ సినిమా చూసి కూడా మన రామాయణం అనుకున్నటువంటి అంశాలు ఉన్నాయి. సో వీటన్నిటి కూడా మన పురాణాలన్నీ బయటకు వెలుగులోకి తీసుకొచ్చి వీటన్నిటి కూడా ఏంటంటే అసలు కల్కి అంటే కలియుగంలో జరిగే స్టార్టింగ్ నుంచి కూడా చూపించేటువంటి అంశం. సో అశ్విన్ గారికి సో యాజ్ ఏ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ రుణపడి ఉంటుంది. సో వండర్ఫుల్. ఎందుకంటే ఇది ఒక మైల్ రైగా చెప్పుకోవచ్చు. బ్లాక్ బస్టర్ హిట్టే కాకుండా ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ వెలుగులోకి తీసుకొచ్చారు. అంటే రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరేటువంటి మోటార్లు ఏ విధంగా ఉంటాయి అనే వాటిదాని ఒక అంశం. అంటే అటువంటి ఒక యుగం, ఒక కొత్త ఒరవడి ఉంది. మన అవతారం చూసినప్పుడు ఎటువంటి ఫీల్ అవుట్ చూసాము, కొత్త ప్రపంచం ఉందిరా. మన అవతారం చూసినప్పుడు కొత్త ప్రపంచం ఉంది. అంటే ఇక్కడ కూడా ఏంటంటే కొత్త ప్రపంచానికి మనం దగ్గర అయ్యాము. రాబోయే రోజులు ఎటువంటి అన్యాయాలు జరుగుతాయి, ఎన్ని అక్రమాలు జరుగుతాయి, రామాయణం అంటే ఏంది మొత్తం టోటల్గా ఎంజాయ్ఫుల్. థ్యాంక్ యూ కల్కి మూవీ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఈరోజు నేను. సో థ్యాంక్ యూ. పార్ట్ టూ ఏమన్నా రావచ్చేమో, చూడలేము. పార్ట్ టూ కూడా రావచ్చు. ఎందుకంటే దానికి అంశాలు ఏంటంటే ప్రభాస్ గారిని ఫ్యాన్స్కి చాలా అద్భుతమైనటువంటి మెసేజ్ ఇచ్చారు. ప్రభాస్ గారు ఉన్నటువంటి ఇదివరకు అసలు ప్రభాస్ని మొన్న సినిమాల తర్వాత ప్రభాస్ని ఎలా చూపించాలి ఏ డైరెక్టర్ కూడా ధైర్యం కాలేదు. సో ఇట్లా ప్రభాస్ గారిని చూస్తామని మనం అనుకోలేదు. సో వండర్ఫుల్. దిస్ ఇస్ ఎంజాయ్ఫుల్ దిస్ ఫిలిం కల్కి. అంటే టోటల్గా కల్కి మూవీలో ఉన్నటువంటి అంశాలు మొత్తం కూడా జోడించి కల్కి అనే పదానికి, కల్కి అంటే కలియుగంలో జరుగుతున్నటువంటి అంశాలు మొత్తం కూడా జోడించి తీయటం అనేది ఒక హైలైట్. అది అశ్విన్ గారికి మాత్రం ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా రేపు ఉన్నత స్థాయిని జెండా ఎగరేయడానికి ఇటువంటి సినిమాలు రావాలి. ఇటువంటి సినిమాల కోసం వెయిటింగ్ ఉన్నాం. లేదో ఇప్పుడు ప్రమోషనల్ టీమ్ అంటే చేస్తాం కదా, తీసుకో బ్రో. థ్యాంక్స్ ఫర్ కాదు ప్రమోషన్ ఇంకో మూవీ ప్రమోషన్స్ ఎక్కువ ఉన్నాయి ఇందులో. యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. మీకు సెకండ్ హాఫ్ అంతా కూడా యాక్షన్ సీన్స్ ఎక్కువ. ఇప్పుడు కమల్ హాసన్ గారిని కానీ 80% మూవీ మీదంతా సెకండ్ హాఫ్ లోనే నడుస్తుంది బ్రో. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, నాగార్జున ఎట్లా చూపించారు యాక్టింగ్ ఎలా ఉంది బ్రో? నేను అది చెప్పలేను బ్రో. మీరు అది చూడాలంటే లోపల థియేటర్కి వెళ్ళే చూడాలి. కొంతమంది ఆడియన్స్ రావాలి కదా, వాళ్ళ కోసం నేనే నో స్పాయిలర్స్ అన్నప్పుడు నేను ఎందుకు రివీల్ చేస్తాను? యాజ్ ఎ మూవీ ఫ్యాన్ కింద నో స్పాయిలర్స్ అన్నప్పుడు నేను ఎందుకు రివీల్ చేస్తాను? నేను రివీల్ చేయను. గతంలో సలార్లో ప్రభాస్ బాగా చూపించారు, కల్కిలో ఎలా చూపించారు?
మీరు లుక్ చూడలేదా? మీరు లుక్ చూడలేదా ఎవరన్నా? నాకు తెలియదు భయ్యా. ఏ ఒక్క ప్రేక్షకుడు ఊహించలేనంత రేంజ్లో ఉందన్న. ఏదో డైరెక్టర్ ఊహించలేని విధంగా ఉంటుందంటే ఏదో అనుకున్నామన్నా. అసలు ఫ్యూజులు పగిలిపోయినాయంటే అర్థం చేసుకోండి అన్న. ఇది అన్బిలీవబుల్, అన్ఇమాజినబుల్, స్పెక్టాక్యులర్ విజువల్ వండర్ అన్న. ఇప్పుడు వరకు ఇండియన్ ట్రెండ్ సెట్టర్ మూవీ అని మాట్లాడుకునే వాళ్ళము ఇప్పుడు వరల్డ్ బాక్స్ ఆఫీస్ ట్రెండ్ సెట్టర్ మూవీ అని చెప్పుకునే రోజులు వచ్చాయన్న. మూవీలో రాజమౌళి గారు ఉన్నారా అన్న? రాజమౌళి వచ్చినప్పుడు అసలు ఏ విధంగా ఉందంటే అసలు భైరవ బుజ్జితో వస్తే రాజమౌళి ఇంకో వెహికల్లో వచ్చి అసలు నాకు ఒక 5 సంవత్సరాలు నువ్వు కావాలి అంటే మన భైరవ పారిపోయే సీన్ ఉంటుందన్న. అసలు కామెడీ మామూలుగా ఉండదు. అసలు ఎవరైనా ఎలివేషన్స్తో చంపుతారు, లేకపోతే థ్రిల్లింగ్తో చంపుతారు. వీళ్ళేందన్నా సర్ప్రైజులతో చంపాడు. అసలు నాగశ్విన్ ఇన్ని సర్ప్రైజులు ఊహించలేము. ఫస్ట్ సర్ప్రైజింగ్ ఇచ్చేది ఆర్జీవి అన్న. ఆర్జీవి రాగానే అసలు పగలబడి నవ్వామన్న. అసలు ఎన్నో సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ ఉన్నారు. అసలు పవర్ఫుల్ రోల్ విజయ్ దేవరకొండ ఇచ్చాడన్న. పవర్ఫుల్ స్ట్రాంగ్ మహాభారతం సినిమాని మనం సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్తో ఎలా చూస్తుందో అప్డేటెడ్ వర్షన్లో ఎలా ఉంటుందో అలా ఉందన్న. మహాభారతం సినిమా చూసినట్లుంది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో మాయా బజార్ అని మన తరతరాలు చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు అన్ని తరాల వాళ్ళు రాబోయే తరాల వాళ్ళు ఇండియన్ సినిమా అంటే కల్కి అంటే ఇండియన్ సినిమా అలా చెప్పుకునే రోజులు వచ్చాయి. మెయిన్ హైలైట్ బుజ్జి ఉందన్న. అసలు మామూలుగా లేదు. అసలు బుజ్జి లేకపోతే భైరవ లేడు, భైరవ లేకపోతే బుజ్జి లేదు. అసలు వీళ్ళిద్దరూ లేకపోతే ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయ్యేది కాదు. అంత స్ట్రాంగ్. అసలు బుజ్జి క్యారెక్టర్ ఎంత తక్కువ చెప్పుకున్నా అంత తక్కువే. అసలు అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇచ్చారు బుజ్జి క్యారెక్టర్కి. అసలు ఇంత ప్రభాస్ అసలు బ్రా సింగిల్ గా అందరికి ఇస్తా, ఏం ప్రాబ్లం లేదు. సింగిల్ అందరికి ఇస్తా, ఓకేనా? సో కల్కి మూవీ చూడడం జరిగింది. There is a key, the movie name is Kalki. అర్థమైందా? If there is a key, the movie name is Kalki. మూవీ చూడడం జరిగింది. వెరీ నైస్ మూవీ అండి. నేను స్టార్టింగ్ నుంచి నెగిటివ్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నా, కానీ నెగిటివ్లో సినిమా తీలే కాబట్టి నెగిటివ్ నాకు దొరకలేదు. దెర్ ఈస్ అ పాజిటివ్ మూవీ. మళ్ళీ ప్రభాస్ గారిని ఒక 10 ఏళ్ళు తొక్కుతారనమాట సినిమాలో. ఆ కెమియోలో ఒకటి ఉంటుంది. నేను చెప్పే రివ్యూ 99% అబద్ధం కావచ్చు, అర్థమైందా? 99% అబద్ధం కావచ్చు, కానీ సినిమా 101% హిట్ సినిమా, అర్థమైందా? 1500 CR ఈజీగా కలెక్ట్ చేస్తుంది. ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి మూవీ. 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ని ఎవడన్నా వాడాడు అని అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్, ద డైరెక్టర్ ఆఫ్ కల్కి. సో నాకు తెలిసి ఒకవేళ ప్రభాస్ గారు ఇంకా ఇలా దాంట్లో ప్రభాస్ గారిని 3 రోజులతో చూపించడం జరిగింది. బట్ అన్నీ చెప్తే మళ్ళీ సినిమా పైన ఉన్నటువంటి హైప్ వెళ్ళిపోతుంది. సో ఐఎమ్ నాట్ టెలింగ్. బట్ ఓవరాల్గా ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసిన, కష్టపడి మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసిన సినిమాలో ప్రభాస్ గారికి కాలు ఇరుక్కొని పోతుంది, కానీ ఆ కాలు ఎట్లా తీసుకున్నాడు అనేది తెలియదు. కానీ ఇంకో విషయం అండి, 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవడన్నా వాడాడు అని అంటే నాగాశ్విన్. మూవీ మనం ఇంకా ఈ నాగాశ్విన్ని పెట్టుకొని హాలీవుడ్ మూవీ కూడా తీయచ్చు. ఏది మ్యాడ్ మ్యాక్స్ కానీ, స్టార్ వార్స్ కానీ, ఇంకేమైనా యూనివర్సల్ మూవీ తీయచ్చు. ఎక్కడ కూడా సీజే అరే ఈ విధంగా మనం తప్పు పట్టడానికి అనేటువంటిది ఎక్కడ లేదు. నా దరిద్రం ఏంటంటే చిన్న స్క్రీన్లో చూడడం లౌడాలోది. ఆ చిన్న స్క్రీన్లో మొట్ట ఇంత కనబడుతున్నాయి, అది నా బ్యాక్డ్రాప్. పెద్ద స్క్రీన్లో చూడండి, సినిమా సూపర్గా ఉంటుంది, ఇంకా సూపర్గా ఉంటుంది మీకు. ఓకే, అరే చెప్తున్నా కదా, బాహుబలికి అమ్మ మొగుళ్ళే తయారైనాడు మరో జూనియర్ రాజమౌళి, అర్థమైందా? సినిమా అట్లా ఉంది అని చెప్తున్నా. డైరెక్టర్ వర్త్ అట్లా ఉంది, అర్థమైందా? రైట్, yes of course, why not ఉంది. కమల్ హాసన్ గురించి పార్ట్ 2లో చెప్తా, ఓకేనా? కీప్ ఇట్ అప్, కీప్ వాచింగ్. 2, 3 స్టార్. మూవీ ఎలా ఉంది? కల్కి సినిమా చూసినా చాలా బాగుంది, సూపర్ డూపర్ హిట్. నిజంగా బాహుబలి మించిన రికార్డ్ లేదన్న సాధిస్తానంటే మాత్రం కల్కి సినిమా అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. అసలు 1 వీక్ మాత్రం ఫుల్ బుకింగ్, అసలు
ఎక్కడ కూడా ఒక సీట్ అనేది దొరకలేదు. ఈరోజు ఐమాక్స్ దగ్గర 2 మంచి హ్యాపీనెస్ విశేషాలు ఏంటంటే, ఒకటి ఐమాక్స్ కాడ బుజ్జి ఉండడం, నెక్స్ట్ ప్రభాస్ అన్న వాళ్ళ మదర్ రావడం, సినిమా చూడడం, వాళ్ళతో పాటు సూపర్గా ఎంజాయ్ చేసినాం. సినిమా అయితే చాలా బాగుంది. అలాగే కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కానీ, అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ కానీ, అసలు దీపికా పడుకొని ఇంటర్వ్యూ బిఫోర్ ఉంటుంది భయ్య, సీన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ అయితే విజయ్ దేవరకొండ దుర్లా కొట్టేసిండు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, అసలు బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు తెలిసి బాహుబలి ఎంత బాగా ఎంజాయ్ చేసారు, అసలు 1-2 వీక్స్ దాకా కూడా టికెట్లు అనేది దొరకలేదు. ఈ సినిమా కూడా అంతే భయ్య, వీలున్నంత తొందరగా అయితే టికెట్లు బుక్ చేసుకోరు, ఎందుకంటే ఆ థియేటర్లో చూసిన ఆ ఎఫెక్షన్ కానీ ఇంకెక్కడ రాదు కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా సినిమా చూడండి. తెలుగు ఇండస్ట్రీలో మాత్రం మరో ఒక 10 ఏళ్ళు చెప్పుకుంటారు అన్న సినిమా. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, సూపర్ హిట్ మూవీ. అసలు మూవీలో హైలైట్స్ ప్రతి సీన్ కూడా ఎంజాయ్ చేసిన, ప్రతి సీన్ కూడా హైలైట్. అంటే ఒక్క సీన్ అని చెప్పలేదు, సినిమా ఇంటర్వెల్ బిఫోర్ ఒక లెవెల్ ఉంటే ఇంటర్వెల్ ఆఫ్టర్ తర్వాత ఇంకో లెవెల్ తీసుకెళ్ళారు. సూపర్గా ఉంది సినిమా. అసలు పార్ట్ 2 ఉంది, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, ఆల్రెడీ పార్ట్ 1 ఏదో షూటింగ్ స్టార్ట్ అయిందని 10 days ఏదో చెప్పారు, చూడాలి మరి తెలియదు. అసలు స్టోరీ చాలా డిఫరెంట్గా ఉందండి. స్టోరీ పరంగా చూసుకుంటే నిజంగా అంటే ఒక సినిమాలో ఎంత పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నా కూడా స్టోరీ బాగాలేకుండా సినిమా ఎవరు తీసుకోడు. అలాగే ఈ సినిమాలో స్టోరీ అలాగే ఉంది, ప్యాడింగ్ ఆర్టిస్టులు అలాగే ఉన్నారు. చిన్న క్యారెక్టర్ కూడా, చిన్నదాన్ని కూడా పెద్ద క్యారెక్టర్లో పెట్టారు, అది హైలైట్. అసలు బీజేఎం భయ్య ప్రతి ఒక్క ఇంటరాక్షన్ కూడా చాలా డిఫరెంట్గా చూపించారు. ప్రభాస్ ఎంట్రీతో కాదు, ప్రతి ఒక్కరి ఎంట్రీ కూడా చాలా డిఫరెంట్గా చూపించారు. నిజంగా ఈ సినిమా మన కల్కి సినిమాలో ఆల్ ఇండస్ట్రీ వాళ్ళు చేశారు యాక్టింగ్. అన్న ఒక్కటే మాట చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ పక్కకు పెడితే రాజమౌళి అమ్మ మొగుడు వచ్చిండు అన్న డైరెక్టర్ నాగార్జున. ఇప్పటి వరకు రాజమౌళికి బీట్ చేసే మొగుడు లేడు అనుకున్న వ్యక్తి. గూస్ బంప్స్ అన్న, గూస్ బంప్స్. ఒక్కొక్క సీన్ గ్రాఫిక్స్ ఎలా ఉంటుందో తెలుసా, చూస్తే 3Dలో చూడండి అబ్బా. కురుక్షేత్రం మనం చూడకపోవచ్చు కానీ దగ్గరుండి చూపించినట్టుంది. కొన్ని ఫైట్స్ అలా లెవెల్ ఉందన్న. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోర్, నేను కాదని అంటలేదు, కొద్దిగా ఫస్ట్ హాఫ్ బోర్. సెకండ్ హాఫ్ అన్న నాకైతే నాకు ఏం అర్థమైతే లేదు, అంత బాగుందన్న. ఒక్కటే మాట చెప్పాలా, గ్రాఫిక్స్ ఆదిపురుష్ డైరెక్టర్ గారు కనిపిస్తే ఈయన కొట్టుకుంటే తీసుకోపోతారబ్బా. వాని 600 కోట్లు పెట్టిన ఈ సినిమా ప్రాజెక్ట్కి ఎట్లుంది, ఆదిపురుష్ ఎట్లుందో చూడండి. గ్రాఫిక్స్ ఒక్కొక్క గ్రాఫిక్స్ అన్న నాకైతే మైండ్ పోతలేనా, ఇంకా మైండ్లోకే పోతలే. కురుక్షేత్రం దగ్గర నుంచి చూసినట్టుందన్న. ఆ యుద్ధమైనా, ఆ గుర్రాలైనా, ఆ శ్రీకృష్ణుడైనా ఎక్కడ పేరు పెట్టలేదన్న. ప్రాజెక్ట్కేనే సీక్వెల్ కల్కి సీక్వెల్ కోసం వెయిటింగ్ అన్న, ఈగల్గా వెయిటింగ్. బాహుబలి 2 కోసమైనా, A2 కోసమైనా, విక్రమ్ 2 కోసమైనా ఇంత ఇంట్రెస్ట్ అయితే లేదు. బట్ కల్కి యూనివర్స్ కోసం చాలా వెయిటింగ్ అన్న. విజయ్ దేవరకొండ చూపించిండు, వేరే లెవెల్ చూపించిండు. ప్రభాస్ అన్న వేరే లెవెల్ చూపించిండు. కమల్ హాసన్ సార్ది కూడా వేరే లెవెల్. అన్నిటికంటే అమితాబ్ బచ్చన్ ని ఈ విధంగా ఎవరు చూపెట్టాలబ్బా. ఆఫ్టర్ లాంగ్ టైం అమితాబ్ బచ్చన్ కంబ్యాక్ ఎలా ఉంది తెలుసా అన్న. ఒక్కొక్క కార్ సీక్వెల్ అయినా, యాక్షన్ సీక్వెల్స్ అయినా, మనం హాలీవుడ్ లెవెల్ అయినా. నేను ఇప్పటివరకు అయితే బాలీవుడ్, ఇది మన టాలీవుడ్ మూవీ కాదు, ఇది ఆల్ ఓవర్ హాలీవుడే. అంతా బాగుంది అన్న హాలీవుడ్ లెవెల్. వేరేకి నాకు అనిపించింది మొక్కాలి నాగార్జున గారి కాళ్ళకి. ప్రభాస్ గారు, అమితాబ్ బచ్చన్ గారి హైట్ ఈ సినిమాలో వాళ్ళిద్దరు ఫైటే హైలైట్. నిజం చెప్తున్నా, ప్రెసెంట్ దీపికా పడుకునే ప్రెగ్నెంట్, కొంచెం రొమాన్స్ లేదని ఈరోజు నా కళ్ళల్లో రాదు ఈరోజు నైట్. అలా ఈ సినిమాలో చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి సన్ను అఖిలానంద్ యాక్టింగ్ ఎర్రదొబ్బాడు. కమల్ హాసన్ సూపర్. కానీ దీంట్లో మ్యూజిక్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. పాటలు కొంచెం డిసప్పాయింట్, ఎందుకంటే దీంట్లో పాటలు 2 ఉంటాయన్నమాట. ఆ పాటల వల్ల కొంచెం ఇది తప్ప మిగతా అయితే హాలీవుడ్ రేంజ్. ప్రభాస్ గారికి ఇంకా అడ్డే లేదు. హాలీవుడ్కి ఇది ఒక ఎంట్రీ గేట్ అనమాట. సూపర్ ఎర్రదీశాడు అదనమాట. ఇంకా బ్రహ్మానందం గారు, బుజ్జి వాళ్ళిద్దరి మధ్య కామెడీ సీన్స్ చాలా బాగుంది. నాకైతే మాత్రం ఫైట్స్లో మన ఎవరైతే అమితాబ్ బచ్చన్ గారు అలాగే మన ప్రభాస్ గారు వాళ్ళిద్దరి మధ్య ఫైట్లు మాత్రం చాలా నా భూతో నా భవిష్యత్తు బాగుంది సినిమా అయితే. థ్యాంక్ యూ.